ఇటువంటి భోగర్ సిద్ధు యోగిని విగ్రహం చేసి మన టెంపుల్లో పెట్టాలి అని అష్టమ సిద్ధుల్ని పెడుతున్నా. నేనే స్వయంగా చేస్తున్నా. ఎందుకంటే ఎవరికి శిల్పికి చెప్పి వివరించి చెప్పినా కూడా నవపాషాణాలంతా మాకు తెలియదండి. ఏదో రాయి దొరికి చెక్కటమే తప్ప అవన్నీ తెలీదు. అది కాకుండా మీరు ఎవరిని పడితే వాళ్ళ దగ్గర చేయిస్తే వాళ్ళు తాగుడు ఉంటుంది, స్మోకింగ్ ఉంటుంది, అదన్నీ ఉంటుంది. మీరు నిష్ఠానీయంగా చేయాలంటే మాత్రం మీకు ఎవరు చేయరు. ఇంకా సాహసం చేసి ఆ నవపాషాణ విగ్రహం నేనే ప్రారంభించాను. ఆ విగ్రహాన్ని మన ఆలయంలో కూడా పెడుతున్నాను. కానీ ఈ విగ్రహం ఏంటంటే భస్మాభిషేకం. ఆ భస్మాభిషేకాన్ని పెట్టుకున్న వెంటనే ఇక్కడుండే త్రివేణి సంగమం, ఇందాక మనం అనుకున్నట్టు ఆ ఎడ పింగళ సుషుమ్న నాడీ సంగమం దగ్గర తలరాతల్నే మార్చాలి అనే ఉద్దేశంతో మనం పెట్టుకోవడం జరుగుతుంది. దానివలన ఆ ప్రతికూల శక్తి ఇంట్లో ఉన్న, ఆఫీసుల్లో ఉన్న తగ్గాలి, ఇంట్లో వాళ్ళలో సఖ్యత పెరగాలి, వాళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలి అనే ఉద్దేశంతో దాని గురించి పోరాడి ఈ 69 ఏళ్ల వయసులో దాన్ని సాహసం చేసి చేశాను.